యాదాద్రి భువనగిరి జిల్లాలో పోలీసులు రెచ్చిపోయారు. యాదగిరిగుట్ట మండలంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలంటూ బీఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులు దీక్షకు దిగారు. దీంతో పోలీసులు దీక్ష చేస్తున్న వారిపై జులుం ప్రదర్శించారు. బలవంతంగా దీక్షా శిబిరాన్ని తొలగించారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన గ్రామస్తులపై దౌర్జన్యానికి దిగారు. బీఆర్ఎస్ నాయకులకు బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అల్లాపురం గ్రామంలో మెడికల్ కాలేజీ గురించి గత మా ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు కేసీఆర్ నాయకత్వాన మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేసిన సందర్భంలో ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే బీలేలే గారు వాళ్ళ స్వలాభాల గురించి, వాళ్ళ రియల్ ఎస్టేట్ గురించి ఇక్కడ మలపురం రాకుండా ఆయన కొనుగోలు భూమి దగ్గర పెట్టడం చాలా దారుణం. ఈ యొక్క దారుణాన్ని గమనించిన గ్రామ టీఆర్ఎస్ కార్యకర్తలు అందరము అమరణ చేపట్టాలని నిర్ణయం తీసుకున్న సందర్భంలో మేము శాంతియుతంగా అమరణ చేస్తుంటే బీలేలే గారు దీక్ష భంగం చేయించినందుకు గాను మేము పూర్తిగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పాతాళలోకం తొక్కే వరకు మేము నిద్రపోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. యాదాద్రి భువనగిరి జిల్లాలో పోలీసులు రెచ్చిపోయారు. యాదగిరిగుట్ట మండలంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలంటూ బీఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులు దీక్షకు దిగారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, యాదాద్రి భువనగిరి జిల్లాలో మెడికల్ కాలేజీ విషయమై దీక్ష చేస్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు, కొంతమందిని అరెస్ట్ చేశారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సింధూర, యాదాద్రి భువనగిరి జిల్లాలో పోలీసులు ఓవర్ యాక్షన్ చేసినట్టుగా మాట్లాడుతా ఉంది. ప్రజాస్వామ్యంగా మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు దీక్షా శిబిరం ఏర్పాటు చేసుకుని శాంతియుతంగా ధర్నా చేస్తూ ఉంటే ఒక్కసారిగా పోలీసులు అక్కడికి చేరుకొని ధర్నా చేస్తున్న వారి పట్ల కర్కశంగా వివరించారు. ధర్నా చేస్తున్న వారి పట్ల ఒక్కసారిగా కూడా లాఠీచార్జ్ చేసి ఆ టెంట్లన్నీ కూడా తీసివేసి చైర్లను అన్నింటినీ కూడా విరగొట్టి అక్కడ నుండి కార్యకర్తలందరినీ కూడా బలవంతంగా లాక్కెళ్లి పోలీస్ స్టేషన్ లో బంధించిన ఘటన అక్కడ చోటు చేసుకుంది. కేసీఆర్ గారి హయాంలోనే యాదాద్రి భువనగిరి జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు చేశారు. ఆ మెడికల్ కాలేజీని వేరే ప్రాంతానికి తరలించుకుపోయేలాగా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నటువంటి ప్రయత్నం చేస్తుండటంతో ఎట్టి పరిస్థితుల్లో మెడికల్ కాలేజీని యాదగిరిగుట్టలోనే ఏర్పాటు చేస్తే అక్కడికి వచ్చేటువంటి భక్త జనాలకు అందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది. నాణ్యమైనటువంటి వైద్యం అంతా ఉంది, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా యాదగిరిగుట్టలోనే మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలని పలుగా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. కేసీఆర్ గారు కూడా యాదగిరిగుట్టలోనే మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలని శాంక్షన్స్ ఇస్తే దాని అన్నిటి కూడా మార్చి వాటన్నిటి కూడా జీవోలు మార్చి ఆ మెడికల్ కాలేజీని వేరే ప్రాంతం తరలించిపోయి కుట్ర చేస్తున్న నేపథ్యంలో ఆ కుట్రను అడ్డుకునేందుకు శాంతియుతంగా ఈ రోజు ధర్నా కార్యక్రమం అందజేసి దీక్షా శిబిరాన్ని కూడా ఏర్పాటు చేసి డిమాండ్ చేశారు. దీంతో ఒక్కసారిగా పోలీసులు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే యొక్క మాటలు విని ఎమ్మెల్యే ఆదేశాల మేరకే అక్కడికి వచ్చినటువంటి దీక్షా శిబిరంలో కూర్చున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకుల పట్ల, కార్యకర్తల పట్ల చాలా కర్కశంగా వ్యవహరించారు. దొరికిన వారిని దొరికినట్టుగా లాఠీచార్జ్ చేసుకుంటూ బలవంతంగా జీపులలో ఎక్కించి ఇతర పోలీస్ స్టేషన్లకు, జిల్లాలో వేరు మారుమూల పోలీస్ స్టేషన్లకు తరలించి వారిని ఇప్పటివరకు కూడా భోజనం పెట్టకుండా వారిని వేధిస్తున్నట్టుగా కూడా మన సమాచారం అంతా ఉంది. శాంతియుతంగా, ప్రజాస్వామ్యంగా ధర్నా చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సమైక్యాంధ్ర ప్రభుత్వంలో ఏ విధంగానైతే పోలీసులు తెలంగాణ హింసలకు గురి చేశారో స్వరాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మరొకసారి అలాంటి పరిస్థితులు ఎదురయ్యాయంటూ కూడా సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వెంటనే బేషరతుగా అరెస్ట్ చేసిన వారందరినీ కూడా విడుదల చేయాలి. దీంతో పాటు బీఆర్ఎస్ హయాంలోనే ఆల్రెడీ మంజూరైనట్టు యాదాద్రి భువనగిరి జిల్లాకి అక్కడ మెడికల్ కాలేజ్ మంజూరైనట్టు జీవో కూడా పాస్ అయింది. దాన్ని ఎట్లా క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇంకొక జీవో ఎట్లా విడుదల చేస్తారు? అంటే ఏ ప్రాంతానికి తరలించే ఆలోచనలో ఉన్నారు? ఎందుకు?
ప్రధానంగా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి దీనిపైన కుట్ర చేసినట్టుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. యాదగిరిగుట్టలో ఆవేరు నియోజకవర్గంలో ఈ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయకుండా పక్కన ఉన్నటువంటి భువనగిరి నియోజకవర్గానికి గట్కేశ్వర్ ప్రాంతంలో దీన్ని ఏర్పాటు చేసేలాగా కుట్ర జరుగుతున్నట్టుగా కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపణ చేస్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ గారు ఏదైతే మహోన్నత లక్ష్యంతో యాదాద్రి ఆలయాన్ని అభివృద్ధి చేశారో దానికి అనుగుణంగా ఇక్కడే మెడికల్ కాలేజీ పెడితే దాదాపు 300 పడకల ఆసుపత్రి వస్తుంది, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు వస్తాయి, భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కూడా వాళ్ళు డిమాండ్ చేసి వస్తున్నారు. ఇప్పటికైనా సరే బీఆర్ఎస్ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నట్టుగా యాదాద్రిగుట్టలోనే ఈ మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలని కూడా సర్వత్ర డిమాండ్ వ్యక్తమవుతున్నాయి. ఈ రోజు పోలీసులు వ్యవహరించిన తీరు పట్ల కూడా సర్వత్ర కూడా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మాటలు విని ఎమ్మెల్యే ఆదేశాల మేరకు పోలీసులు నడుచుకోవడం కరెక్ట్ కాదంటూ కూడా అక్కడ నిరసన కార్యక్రమాలు చేశారు. వెంటనే బేషరతుగా అరెస్ట్ చేసిన వారందరినీ కూడా విడుదల చేయాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. సింధురా, అయితే రాము, దీక్ష చేస్తున్న వారందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్లారు? ప్రస్తుతం మహిళలు కూడా చాలా మంది ఆ దీక్ష శిబిరంలో కూర్చున్నారు. మహిళలు అనేటువంటి గౌరవం కూడా లేకుండా పోలీసులు వాళ్ళందరినీ కూడా బలవంతంగా లాక్కెళ్లి జీవులలో ఎక్కించి వారిని వేరే వేరే పోలీస్ స్టేషన్ లో తరలించడం సరికాదంటూ కూడా ఆడ వాదనలు వినపడతా ఉన్నాయి. ఇప్పటి వరకు ఎవరెవరిని ఏ పోలీస్ స్టేషన్ తరలించారో కూడా చెప్పట్లేదు. మారుమూల పల్లెల్లో ఉన్నటువంటి మారుమూల మండలాల్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ తరలించారు. ఇప్పటి వరకు వారికి భోజనాలు కూడా పెట్టలేదని కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సరే అందరినీ కూడా విడుదల చేయాలి. దీంతో పాటు పోలీసులు వ్యవహరించిన తీరు పట్ల కూడా అక్కడికి వచ్చినటువంటి పోలీసుల పైన కూడా చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ వ్యక్తమవుతున్నాయి. సింధురా, రైట్, థ్యాంక్ యూ రాము.